ఓం అరుణాచలేశ్వరాయ నమః. మన 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి అరుణాచలం గిరి ప్రదక్షిణ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అనేది కన్ఫ్యూజన్లో ఉన్నారు. మనం అనేది స్వామివారి మాటల్లో గిరి ప్రదక్షిణ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అనేది స్వామివారి మాటల్లోనే విందాం రండి. నమస్కారం. నా పేరు పరమేశ్వర గురుక్కల్ అంటారు. మనం ఆంధ్రాలో పంతులు గారికి పేరు ఒకటి, ఆ పక్కం వచ్చి శివాచార్యారు అంటారు. ఇది దొండ గణపతి, ఇద్దరు వినాయకుడు, మహాగణపతి, శక్తి గణపతి, సిద్ధిబుద్ధి గణపతి అంటారు. ఇక్కడ చూపించండి. మధ్యలో నేరుగా ఉన్నారు కదా, ఆయన స్వయంభుమూర్తి అండి. మనం కాణిపాకం లాగా స్వయంభుమూర్తి మధ్యలో ఉండే వినాయకుడు. ఆయనకి వాహనంగా ఎవరు ఉన్నారు చూడండి, నందీశ్వరు ఉంటారు. ఇట్లాంటి గుడి ఎక్కడన్నా చూసి ఉంటారా? ఈ ప్రపంచంలో ఎక్కడ లేదండి. వినాయకుడికి వాహనంగా ఉండే గుడి ఈ ప్రపంచంలోనే లేదు, ఇక్కడ మాత్రమే ఉంటారు. ఎట్లా నందీశ్వరు వచ్చినారు అంటే, వీళ్ళిద్దరం స్వయంభుమూర్తి. మిడిల్లో ఉండే వినాయకురం నందీశ్వరం మిడిల్ స్వయంభుగా వచ్చినారు. భూమిలోంచి పెట్టి స్థాపనం చేసేటప్పుడు సెంటర్ ఉండే మూర్తికి లెఫ్ట్ సైడ్ చెవు కొద్దిగా ఇరిగిపోయింది. భిన్నమైతే పెట్టకూడదు. పెట్టిన తర్వాత స్థాపనం అయిన తర్వాత ఎత్తకూడదు. ఏం చేస్తామన్నప్పుడు పక్కన ఇంకొకటి పెట్టండి, అట్లా ఇంకొకటి పెట్టినారు. ఆ కాలంలో తలార్త కుంభాభిషేకం రాత్రిలో స్థాపనం అయింది. ఎక్కడ పోయేది? గిరి ప్రదక్షిణ రూట్లో ఈ వినాయకుడు తనిగా ఉన్నారు. ఆ కాలంలో పూజ చేసేది మనిషి లేకుండా. ఇప్పుడు ఆ వినాయకుడిని ఎత్తుకుని వచ్చి పెట్టి ఇద్దరు వినాయకుడిగా పేరు పెట్టినారు. ఒకరంటే గణపతి, ఇద్దరు అయితే మహాగణపతి, శక్తి గణపతి, సిద్ధిబుద్ధి గణపతి. ఈ పక్కన ఆయన తమ్ముడు ఉన్నారండి. ఈ పక్కన చూపించండి. సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. ఈ గుడి కట్టించి 500 సంవత్సరం పైన అవుతుందండి. మనం తెలియకుండా బోర్డులో 400 ఉంటాము. ఒక రాజకీయ ప్రాబ్లం వల్ల 400 వేసి ఉంటాము. 500కు పైన అవుతుందండి. ఈ గుడి కట్టించింది ఇతనే. ఆయన పేరు వీరబాగు శర్మ అంటారు. ఈ గుడి కట్టించి 500 సంవత్సరం పైన అవుతుంది. వీరబాగు శర్మ ఆయన మా తాతగారండి. వంశపారంపర్యమే తలమురలకు పూజ చేసుకుంటాం. ఈ గుడి మొదలుపెట్టేది ఇక్కడ నుంచిదా, కంప్లీట్ చేసేది ఇక్కడదా. గిరి ప్రదక్షిణం ఇక్కడ నుంచిదా మొదలు పెట్టాలా. ఈశ్వరుడు పోయి చూడాలంటే కూడా, అరుణాచలేశ్వరు చూడాలంటే ఇక్కడ మొక్కునేదా అడిగిపోవాలా. ఇక్కడ నుంచి బయలుదేరి నేరుగా ఆడపోయి రాజగోపురం దర్శించాలా. రాజగోపురం ఎదురుగా పోయి పక్కన వీధిలో రైట్లో కట్ చేసినారంటే రథం ఉంది. రథం అంతా దాటుకొని పోయినారంటే లెఫ్ట్ సైడ్లో ఇంద్రలింగం దా ఫస్ట్ చూడాలండి. నేను ఈశాన్యలింగం దగ్గర రూమ్ తీసుకున్నాను, దానివల్ల ఈశాన్యం చూస్తాను, తప్పండి. నేను అగ్ని దగ్గర రూమ్ తీసుకుంటాను, అగ్ని నుంచి బయలుదేరుతాను, అదే పొరపాటు అండి. ఇట్లా ఏది చేయకూడదు. ముందు వినాయకుడు చూసుకొని గోపుర దర్శనం చేసుకొని ఇంద్రుడుదా ఫస్ట్ చూడాలా. మీరు ఎక్కడన్నా రూమ్ తీసుకోండి, అక్కడి నుంచి ఆటో పెట్టుకొని ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి బయలుదేరండి. అదే పద్ధతి. ఇక్కడ నుంచి బయలుదేరి ఇంద్రలింగం చూసుకొని ఇంకా కొంచెం ముందుకు పోయి మళ్ళీ రైట్లో కట్ చేస్తున్నారంటే ఆ వీధి పొడుగు వీధి లాస్ట్ వెళ్ళి లెఫ్ట్ కట్ చేయండి. అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం నుంచి రైట్ లోపల పోయినారంటే మనం ఈ పెద్ద గుడిలాగా అక్కడ చిన్న గుడి ఉంది, అది ఆది అరుణాచలం, అది చూడవచ్చు. మళ్ళీ మీరు మెయిన్ రోడ్డుకి వచ్చినారంటే వాయులింగం, మళ్ళీ కుబేరుడు చూసిన తర్వాత కొంచెం ముందుకు వచ్చి రైట్లో చూసినారంటే మోక్షద్వారం. వెనకాల దూరి ముందుకు రావాలా. దాంట్లో దూరి వచ్చినారంటే ఒకసారి వచ్చినారంటే మనం పట్టిన పీడలు అన్నీ పోతుంది లెక్క. దానివల్ల దాన్ని దూరి ముందుకు వచ్చేసి దానికి తర్వాత ఈశాన్యలింగం లాస్ట్. 8 లింగాల్లో లాస్ట్ ఈశాన్యలింగం. ఈ వరుణనం వాయు లోపల ఈ 2 లింగాలు ఎక్స్ట్రా వస్తుందండి. అది లక్కీల రాదు. సూర్యలింగం, చంద్రలింగం ఉన్నాయి. ఈ 2 లింగం వస్తుంది. ఈశాన్యలింగం చూసిన తర్వాత వచ్చినారంటే దుర్గయ్యమ్మన్ దాని క్షేత్రపాలకుడు. ఈ ఊరికి అరుణాచలానికి క్షేత్రపాలకుడు ఇద్దరు అమ్మవారండి. ఒకటి పిడారి అమ్మ గుడి లోపలనే ఉంటారు, ఇంకొక అమ్మ దుర్గమ్మ. వీళ్ళిద్దరుందా క్షేత్రపాలకుడు. ఆ దుర్గమ్మ చూసుకొని వచ్చినారంటే భూత నారాయణను చూసుకొని ఇక్కడ మళ్ళీ 2 వినాయకుడి దగ్గర వచ్చినారంటే ఈ గిరి ప్రదక్షిణం కంప్లీట్ అవుతుంది. మళ్ళీ మీరు లోపలపై స్వామి దర్శనం కానీ లేదా అయిందా గోపుర దర్శనం కానీ చేసుకొని వెళ్ళొచ్చు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం దేవుడు పోయి చూసేదానికి, అరుణాచలేశ్వరు చూసేదానికి ఎట్లాంటి ఇబ్బంది లేదండి. ముందు గిరి ప్రదర్శన ముందు చూడవచ్చు, వెనకం చూడవచ్చు, వీలైతే 2 సార్లు చూడవచ్చు. మనకు టైం పట్టిదా.
ఈ అరుణాచలేశ్వరుడు ఒకసారి ఇక్కడ అడుగు పెడితే చాలా ఆయన పిలిచిన వాళ్ళ ఇక్కడ అడుగు పెడతారు, లేదంటే సామాన్యమా అందువల్ల ఇక్కడ అడుగు పెట్టేదానికి కాదండి. ఎన్నో మంది నాకు ఫోన్ చేసి చెప్పినారు, నేను ఫ్లైట్లో వచ్చి దిగి మళ్ళీ రిటర్న్ పోయినా అట్లని చెప్పిన వాళ్ళు, కాట్పాడి రైల్వే స్టేషన్ వచ్చేసి మళ్ళీ రిటర్న్ పోయినానని చెప్పినారు. ఎందుకంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదండి. మీరంతా ఇక్కడ వచ్చి ఉండారంటే మీకంతా అపాయింట్మెంట్ ఇచ్చుంటారు. అరుణాచలేశ్వరుని అనుకుంటే ముక్తి, కాంచీపురంలో పుట్టితే ముక్తి, కాశీలో చనిపోతే ముక్తి, అరుణాచలేశ్వరుని అనుకుంటే ముక్తి. అట్లాంటి స్థలం ఇది. ఈ వయసులంతా మీరు వచ్చి ఉండారు, చిన్న వయసులో ఇక్కడ అడుగు పెట్టి ఉండారంటే ఆయన పిలిచిన వాళ్ళదా, మీ ముత్తాతీరులు చేసిన పుణ్యం మీకు. దానివల్ల ఇక్కడ అడుగు పెట్టింది అంత పుణ్యం ఆయన చిత్రం. మళ్ళీ లోపల అన్న తమ్ముడుగా ఉన్నారండి, రాహు కేతుగా ఉన్నారండి, నందీశ్వర వచ్చిన స్వామి అంబాలుగా ఉంటారండి. ఈ స్థలములో మీరు ఎట్లాంటి ఇబ్బంది అయితే, పెళ్లి జరగాల, బిడ్డలకి ఉద్యోగం రావాలా, ఫారిన్ పోవాలా, బిడ్డలు కావాలా, మళ్ళీ వేరే ఏదైనా కోర్టు కేసు ఎట్లాంటి ఇబ్బంది అయితే కూడా ఇక్కడ ప్రార్థన చేసుకోండి, వెంటనే తీరిపోతుంది. ఎందుకంటే ఈ స్థలములో సిద్ధరులు వచ్చిపోయిన స్థలం. ఇప్పుడు మా తాతగారు చెప్పిన ఆయన ఒక సిద్ధరులు, మన రమణ మహర్షి గారు గురువు ఇక్కడ వచ్చిపోయిన స్థలం. రమణ మహర్షి ఆశ్రమం ఉంది, ఆయన గురుగారు శేషాద్రి స్వామిగా ఇక్కడ వచ్చిపోయిన స్థలం ఇది. దానివల్ల ఇక్కడ మీరు ఏం కోరిక పెట్టి ప్రార్థన చేసుకుంటారో వెంటనే తీరుతుంది. ఈ స్థలంలో మీరు వచ్చిన వాళ్ళు, ఈ మెసేజ్ చూసిన వాళ్ళు అందరికీ ఇది పోయి చేరాలా, అందరికీ లక్షణంగా మీకు అందరికీ ఆశీర్వాదం ఉండాలి. మా దొండ గణపతి ఆశీర్వాదం దొరకాలని ప్రార్థన చేసుకోండి. చాలా సంతోషం అండి. ఇది ఎప్పుడు మీరు ఇది చేస్తారు? ఓకే, నాది నంబర్ ఇస్తాను. అప్పుడు నాకు వెబ్సైట్ అడ్రస్ ఏదైనా నాకు ఇది చేసేయండి, డౌన్లోడ్ చేసేయండి. పైన ఉండేది ఆంధ్ర నంబరు, కింద ఉండేది లోకల్ నంబరు.